నమో వెంకటేశాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. డియర్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈజ్ హిందూ ధర్మ రక్షణ. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. కొంతమంది మిత్రులు దీని మీద కొంచెం మాట్లాడితే బాగుంటుందన్న సలహా మీద నేను దీన్ని ప్రయోగం చేస్తున్నాను. ఆదిమ మానవుడు అంటే ఆదిమ నరుడు లేదా వానరుడు ప్రకృతిలోని వెలుగును, చీకటిని, మెరుపును, ఉరుమును, నిప్పును, వానను ఇంతగా భయంగా సందిగ్ధంగా చూచి ఆలోచన చేసి వాటి శక్తికి గౌరవ సూచకంగా ఒదిగి పంచభూతాలను ఆరాధించడం ప్రారంభించాడు. ఆ ఆలోచన, ఆరాధన కాలక్రమేణా వేద వాంగ్మయంలోని కర్మకాండగా, ఉపనిషత్తుల్లోని జ్ఞానంగా, పురాణాలలోని భక్తి వైరాగ్యాలుగా పరిణితి చెందాయి. ఈ పరిణామ క్రమంలో మానవుడు ప్రకృతిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని వాతావరణ సమతౌల్యానికి పంచభూతాలను చెట్టుతో, పుట్టతో, పాముతో, జలచరములతో, జంతువులతో సహజీవనం చేయవలసిన అవసరాన్ని గుర్తించి పంచభూతాలను ఆరాధిస్తూ విశ్వవ్యాప్తమైన భగవంతుని ఉనికిని ప్రకృతిలో గ్రహించి పూజించే సత్సంప్రదాయమే భారతీయ ధర్మం. అందువలన హిందూ ధర్మతత్వం కొండ గుహలలో, సముద్ర తీరాలలో ప్రారంభమై ఆలోచన పరమాత్మగా వ్యక్తమై అతి మానసిక చైతన్యంగా అనగా సూపర్ మైండ్ కాన్షియస్నెస్ పరిణామం చెందింది. ఈ నేపథ్యంలో ఆధునిక యుగంలో సమాజంలోని ప్రతి వ్యక్తికి కర్మ, జ్ఞాన, భక్తి వైరాగ్యాలను అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరిపుష్టి సిద్ధాంతాలకు దగ్గరగా చేర్చేందుకు దేవాలయ వ్యవస్థను ప్రారంభించారు. అయితే నాటి దేవాలయ వ్యవస్థ ఆదర్శాలను, ఆశయాలను, కార్యక్రమాలను నేటి పరిస్థితులతో పోల్చి చూచినప్పుడు ఆశించిన ఫలితాలు అందలేదని రుజువుతున్నది. అయినా హిందూ ధర్మం వ్యక్తి స్వేచ్ఛకు, కుటుంబ రక్షణకు, సమాజ శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి, ఆత్మత్యాగానికి, అనంత ప్రేమకు, ఆధ్యాత్మిక ఆనందానికి ఆలవాలమై అద్వితీయమైన తపశ్శక్తితో, త్యాగ నిరతితో అన్ని ఆటుపోట్లకు ఎదురొడ్డి వేల సంవత్సరాలుగా మన ముందుకు సాగుతున్నది. గత 2000 సంవత్సరాలుగా భారతదేశంలో చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులు అనేక విభజనలకు, విభేదాలకు దారితీశాయి. తత్ఫలితంగా నేటి సాంకేతిక విజ్ఞానంతో పెంపొందించుకున్న నాగరికతను తలతన్నే విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన గత సంస్కృతి ఆకాశం నుండి క్రిందకు తోసివేయబడింది. దీనికంతటికీ కారణం రాజ్యాల కోసం, సంపదల కోసం, స్త్రీల కోసం వందల దాడులతో వేల సంవత్సరాలుగా పరజాతుల పాలనలో ఉండడం ఒక ఎత్తు అయితే, మన జాతి జనులు పరాయి పాలనలో నిర్వీర్యులుగా, నిర్జీవులుగా జీవించడమే గాక మన పూర్వీకుల సచ్చిదానంద స్వరూపమైన ఆధ్యాత్మిక సంపదను వదిలిపెట్టి కొని తెచ్చుకున్న నిరీశ్వరవాదం, భౌతికవాదం, అక్రియావాదం, జడవాదం, లౌకికవాదం, సంశయవాదం, శూన్యవాదం, అహింసావాదం, నిరాకరణవాదం, గతి తార్కిక భౌతికవాదం ఇలా అనేక వాదాలను అవలంబించడం మరొక కారణంగా భావించవచ్చు. ఈ మార్పులు, చేర్పులు, కూర్పులు, వాదాలు, వీటి భేదాల పర్యవసనాలు దేవాలయాన్ని ఒక రాజకీయ సంస్థగా, వ్యాపార వ్యవస్థగా, అనాచారానికి సన్నిధిగా, దేవుడిని వ్యాపార వస్తువుగా, విభేదాలకు, విరోధాలకు పనికొచ్చే సాధనంగా మార్చాయి. హిందూ ధర్మం అంటే మానవుని కర్త, కర్మ, క్రియకు సంబంధించిన కార్యకారణం గొలుసు. అయితే మానవుని ధర్మం కేవలం గుణగణాలకే కాక పంచేంద్రియాలు, మనస్సు, ఆత్మలకు విస్తరించి ఉండినందున ధర్మాన్ని 3 రకాలుగా విభజించారు. 1 స్వధర్మం అనగా వ్యక్తి వృత్తి, ప్రవృత్తిని బట్టి అనుసరించవలసిన విద్యుక్త ధర్మం. 2 సహధర్మం, వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచానికి నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మం. 3 సాధర్మం, వ్యక్తి భగవంతుని అవతార అంతరార్థాన్ని అనుసరించడం. ధర్మానికి కాలక్రమేణా అనేక అర్థాలు, వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో అధర్మాన్ని జోడించారు. ధర్మం అంటే అధర్మం కానిది, అధర్మం అంటే ధర్మం కానిది. చివరకు ఈ 2 కంపార్ట్మెంట్లు అయినాయి. ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కిన వాడు మరొక కంపార్ట్మెంట్లోకి పోలేని విధంగా తలుపులు విడాయించారు. ఈ ధర్మ అధర్మ విచక్షణకు, ఆచరణకు, విచారణకు మతాలు సృష్టింపబడ్డాయి. దేశ కాల పరిస్థితులను బట్టి రకరకాల వాదాలు వారి వారి ఆచారాలతో
వ్యవహారాలతో ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. మానవత్వాన్ని, శాంతిని, పరహితాన్ని, ప్రేమను, దైవత్వాన్ని, దయను, పరుల క్షేమాన్ని, దాన ధర్మాన్ని, పరమత సహనాన్ని, త్యాగాన్ని, సానుభూతిని, నిగర్వాన్ని, నిరహంకారాన్ని, సుహృద్భావాన్ని, పరిశుద్ధతను, సమతా దృక్పథాన్ని, జ్ఞానోదయాన్ని, స్నేహాన్ని, సమానత్వాన్ని ఆధారంగా చేసుకుని రాగద్వేషాలకు అతీతంగా సుఖజీవనం చేస్తూ, సహజీవనం చేస్తూ సమాజాన్ని నిర్మించి ప్రతివాడు సచ్చిదానంద స్వరూపుడు కావాలని హిందూ ధర్మం యొక్క లక్ష్యం. హిందూ ధర్మానికి ప్రతినిధి దేవుడు, హిందూ ధర్మానికి ఆలవాలం దేవాలయం. ఈ పరిణామ క్రమంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, కోకొల్లలు, వీటిలన్నిటినీ మనం సుదీర్ఘంగా ఆలోచించి దానికి ధర్మాన్ని పరిరక్షణకు అనుసంధానం చేయలేకపోతే మనం ఎప్పటిలాగా ఉండిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.